వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 3 గంటల నుంచే దర్శనానికి అనుమతించినప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కిలోమీటర్ల పైగా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. అందరికీ దర్శనం అయ్యే వరకు ఆలయంలో దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు వారు తెలియజేశారు. జై జై శ్రీమన్నారాయణ. భక్త మహాశులందరికీ పేరు పేరు నా విజ్ఞాపన. నేడు వైకుంఠ ఏకాదశి శనివారం. ఈ సందర్భంగా మన కూకట్పల్లి వివేకానంద కాలనీలో వేయించేసినటువంటి శ్రీమద్ అలర్మేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:05 వరకు శ్రీవారుల యొక్క ఉత్తర ద్వారం తెరవబడింది. ఈ సందర్భంగా కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని విచ్చేసి శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకొని స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామిని కల్లార విధంగా వీక్షించి భక్తులు ఎవరైతే ఈ ఆలయానికి వస్తున్నారో వాళ్ళందరూ తమ తమ కోరికలను స్వామివారి విన్నవించుకోవడం, స్వామివారి అదేవిధంగా నెరవేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతినిత్యము మన ఆలయంలో విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రపారాయణము, అదేవిధంగా భక్తాదులు వాళ్ళ జన్మదినం రోజు కానీ వివాహం రోజు కానీ ఎవరైతే ఏ కోరికలతో ఆలయానికి వస్తారో వాళ్ళకి అన్ని కోరికలు సిద్ధించాలని జై శ్రీమన్నారాయణ.